క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని పిల్లలైన మీ అందరికీ ఉదయకాలపు శుభాలు వందనములు తెలియజేసుకుంటూ నేటి అనుదిన వాక్య ప్రత్యక్షత కొరకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాను. రండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఆదికాండ గ్రంథం 17వ అధ్యాయము 2వ వచన భాగంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను. ఈ వాక్యము ద్వారా కృపగల దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనము జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే దేవుడు అబ్రాహాముతో మాట్లాడినటువంటి మాట ఇది మనిషి చెప్పినటువంటి మాట కాదు, సర్వశక్తిమంతుడైన దేవుడిచ్చినటువంటి మాట. అబ్రాహాము వృద్ధుడయ్యాడు, శరీర బలం తగ్గిపోయింది, సంతానము లేదు, ఆశలన్నీ కూడా మసకబారిపోయాయి. కానీ దేవుడు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు, నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. మనుషులు ముగింపు అనుకున్నటువంటి చోట దేవుడు ప్రారంభం చేస్తాడు. దేవుడు అభివృద్ధి చేయుటకు ముందు ఏం చేస్తాడు అనంటే గనక నిబంధన చేస్తాడు. ఇక్కడ వచనం చెబుతుంది, నేను నీతో నా నిబంధన స్థిరపరచెదను. దేవుని ఆశీర్వాదం అనేది యాదృచ్ఛికం కాదు. దేవుడు సంబంధం ఉన్నటువంటి వారిని అభివృద్ధి చేస్తాడు. అబ్రాహాము జీవితంలో మనము గమనించగలిగినట్లయితే దేవుడు అతనిని పిలిచాడు. పిలిచినప్పుడు అతడు విధేయత చూపాడు. విధేయత చూపించినప్పుడు దేవుడు అతనికి ఒక నిబంధన చేశాడు. ఆ తరువాత అభివృద్ధినిచ్చాడు. దేవునితో సంబంధం లేకుండా వచ్చిన అభివృద్ధి ఆశీర్వాదం నిలబడదు. కానీ దేవుని నిబంధనలో వచ్చినటువంటి ఆశీర్వాదం తరతరాలకు నిలుస్తుంది అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. అలాగైతే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా, నిన్ను పైకి తీసుకెళ్లేది నీ పరిచయాలు కాదు, నీ విద్య కాదు, నీ శక్తి కాదు, నీ బలము కాదు, నీ జ్ఞానం కాదు, దేవునితో ఉన్న నీ నిబంధన. దేవుడు అభివృద్ధి చేయనప్పుడు వయస్సు అడ్డంకి కాదు. అబ్రాహాము దాదాపు 99 సంవత్సరాల వయసులో ఉన్నాడు. మనుషులు అంటారు ఇంకేం జరుగుతుంది, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అని అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు ఆలస్యంగా వచ్చిన అద్భుతంగా పనిచేస్తాడు. దేవుని విధానం మనం చూసినప్పుడు శారాకు గర్భం లేదు, అబ్రహాముకు బలం లేదు, పరిస్థితులు అసాధ్యం. అక్కడే దేవుడు తన మహిమను చూపించాడు. నీ వయసు దేవునికి సమస్య కాదు, నీ బలహీనత దేవునికి అడ్డంకి కాదు. మనుషులకు అసాధ్యమైనది దేవునికి సమస్తమును సాధ్యము అనేటువంటి సత్యాన్ని మనము గమనించవలసిన వారమేనా. దేవుడు అభివృద్ధి చేయనప్పుడు పేరు కూడా మారుతుంది. ఆదికాండం 17వ అధ్యాయంలో అబ్రాహాముగా, శారాయి శారాగా. ఎందుకు? దేవుడు అభివృద్ధి చేయనప్పుడు స్థితి మారుతుంది, గుర్తింపు మారుతుంది, గమ్యం మారుతుంది. అబ్రాహాం అంటే ఉన్నత తండ్రి, అబ్రాహాము అంటే అనేక జనములకు తండ్రి. ఇక్కడ మనం గమనించాలి, దేవుడు నీ భవిష్యత్తును బట్టి నీకు పేరు పెడతాడు. మనుషులు నిన్ను ఓడిపోయిన వాడు అంటారు, పనికిరాని వాడు అని అంటారు, ఆలోచించండి ఆలస్యమైన వాడు అని అంటారు. కానీ దేవుడు చెబుతున్న మాట, నీవు ఆశీర్వదించబడిన వాడవు. దేవుడు అభివృద్ధి చేయనప్పుడు అసాధ్యాలు సాధ్యమవుతాయి. అబ్రాహాము జీవితంలో అసాధ్యమైనటువంటి 3 విషయాలు: వృద్ధాప్యం, నిరీక్షణ, సంతానం లేకపోవడం. కానీ దేవుడు ఒక ఇస్సాకుని ఇచ్చాడు. ఒక ఇస్సాకు రావడం ద్వారా ఇక్కడ గమనించాలి, వాగ్దానం నిలిచింది, వంశం కొనసాగింది, జనములు ఆశీర్వదించబడ్డారు. ఒక దేవుని ఆశీర్వాదం చాలు, ఎల్ల కన్నీరు ఒక క్షణములో ఆనందమవుతుంది. దేవుడు నిర్ణయిస్తే బంజరు భూమి కూడా ఫలిస్తుంది అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. దేవుడు అభివృద్ధి చేయనప్పుడు అది ఎలా ఉంటుందో తెలుసా? అత్యధికముగా ఉంటుంది. ఈ వచనములో దేవుడు చెబుతున్న మాట అభివృద్ధి పొందించెదను అని మాత్రమే చెప్పలేదు. గమనించండి, ఇక్కడ చెబుతున్న మాట అత్యధికముగా అభివృద్ధి పొందించెదను అని అంటా ఉన్నాడు. అంటే పరిమితి లేని ఆశీర్వాదం, ఊహించ
ఊహించని ఎదుగుదల, తరాలకు సరిపడే కృప. ఇస్సాకు జీవితంలో 100 రెట్లు ఫలము, యోసేపు జీవితంలో చెరసాల నుండి రాజు భవనం వరకు, దావీదు జీవితంలో గొర్రెల కాపరి నుండి రాజు. దేవుడు చేసే అభివృద్ధి సాధారణం కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం, దేవుని సమయం ఆలస్యమైనా పరిపూర్ణమైనది. అబ్రహాము వేచి చూచాడు, కానీ చివరికి వాగ్దానం నెరవేరింది. విశ్వాసం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. పరిస్థితులు కాకుండా దేవుని మాటను మనం నమ్మాలి. దేవుడిచ్చే ఆశీర్వాదం తరాలకు చెందుతూ ఉంది. అబ్రహాముతో చేసిన నిబంధన ఇస్సాకు, యాకోబు తరాలకు వెళ్ళింది. అలాగైతే ఈ రోజున నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను, మీ పరిస్థితి ఎలా ఉన్నా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మీ జీవితంపై కూడా ఇదే మాట మాట్లాడగలడు. అదేంటో తెలుసా? నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదను. ఈ రోజున నీ కుటుంబాన్ని అభివృద్ధి చేయగలడు, నీ సేవను అభివృద్ధి చేయగలడు, నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేయగలడు, నీ కన్నీటిని సాక్ష్యముగా మార్చగలడు. ఊహకు మించిన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ఇప్పటి వరకు మనుష్యులు నిన్ను తగ్గించి ఉండవచ్చు, పరిస్థితులు నిన్ను వెనక్కి నెట్టివేసి ఉండొచ్చు, కానీ దేవుడు నీ జీవితంలో ప్రవేశిస్తే చిన్నవాడిని గొప్పవాడిగా, బలహీనుడిని బలవంతుడిగా, ఖాళీ చేతులను ఆశీర్వాదాలతో నింపగలడు. అందుకే ఈరోజు విశ్వాసముతో మనం చెప్పగలగాలి, ప్రభువా అబ్రాహామును ఆశీర్వదించినట్లే నన్ను కూడా అత్యధికముగా అభివృద్ధి పొందించుమని గనుక ఈ దినాన్ని నీవు ప్రార్థించగలిగినట్లయితే, ప్రభు సహాయాన్ని కోరుకోగలిగినట్లయితే, సియోన్లో ఉన్న దేవుడు నిన్ను అత్యధికముగా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి గొప్ప ఆశీర్వాదము కృపగల దేవుడు ఈ దినాన మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.